టు ధన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అండ్ ఆఫర్ గురించి అనేది చెప్పేసి చేశానండి. ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది మండే వరకు, ఎందుకంటే కొత్తగా బుక్ చేసుకున్న వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. అందుకని ఆర్డర్స్ అనేది ఎక్కువ రీచ్ అవ్వలేదు అనుకున్నంతగా. అండ్ నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకున్నారు, చాలా మటుకు అలానే అయ్యాయి. కొరియర్ మాత్రం ఓన్లీ 2 ఉన్నాయి. అండ్ అవన్నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మండే రోజు వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది. మండే రోజు మార్నింగ్ పక్కా బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నియర్ బై వచ్చి కలెక్ట్ చేసుకున్న వాళ్ళందరికీ నేమ్స్ రాసేసి లక్కీ టిప్లో ఎవరికి వస్తే వాళ్ళకి శారీ పంపించేస్తాను ఆ రోజు. అప్పటి వరకే ఛాన్స్. అండ్ ఎవరెవరు బుక్ చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ అనేది చెప్తానండి. స్వాతి సౌజన్య గారు విజయవాడ అండి, తను వచ్చేసి ఒక శారీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు, కొరియర్ చేయాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కావ్యశ్రీ గారు జన్గావ్ అండి, తను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు 1 శారీ, కొరియర్ చేయాలి. ఈ 2 కొరియర్ ఉన్నాయి. అండ్ మిగతా వాళ్ళందరూ వచ్చేసి నియర్ బై ఉన్న వాళ్ళు హాలిడేస్లో అని చెప్పేసి వచ్చారని మెసేజ్ చేసేసి నియర్ బై అని చెప్పామని మెసేజ్ చేసేసి వచ్చి తీసుకున్నారండి. అండ్ వాళ్ళ నేమ్స్ వచ్చేసి మాధవి గారు పాల్వంచ అండి, తను వచ్చేసి 3 శారీస్ తీసుకున్నారు. అండ్ పద్మ గారు వచ్చేసి వెంకటాపూర్ అండి, 1 శారీ తీసుకున్నారు. అండ్ రేఖ గారు బండ్లగూడ 1 శారీ తీసుకున్నారు. అండ్ మహేశ్వరి గారు బండ్లగూడ 1 శారీ తీసుకున్నారు. వీళ్ళందరూ వచ్చి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి తీసుకున్నారండి. మీలో కూడా ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేసి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు ఏదైతే శారీ కావాలో ఆ శారీ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కొరియర్వి ప్రజెంట్ 2 అయినాయి. అండ్ దీంట్లో ఏంటంటే కొత్తగా నిన్న ఒకరు మెసేజ్ చేశారండి. అండ్ మేము ఆన్లైన్ అంటే ఎలా నమ్మాలి, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఆన్లైన్లో అనేసరికి మేము మోసపోయాము, ఎలా నమ్మాలి అని చెప్పేసి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటే తీసుకోగలుగుతాం అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే ఆన్లైన్ డెలివరీ ఉంటుందండి, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ప్రజెంట్ అయితే మా దగ్గరే లేదు. కొన్ని ఫేక్ ఉన్నాయండి, ఫేక్ ఉండడం వల్ల జెన్యున్గా చేసే వాళ్ళని నమ్మలేకపోతున్నారు జనాలు నిజంగా. అండ్ నమ్మకం ఉంటేనే తీసుకోవాలి ఎవరైనా, అది కూడా కరెక్టే లేండి, ఎందుకంటే అమౌంట్ పెడుతున్నారు కాబట్టి మీ డౌట్స్ మీకు ఉంటాయి, క్లారిఫై చేయాల్సిన బాధ్యత మాకుంది. అండ్ దీంట్లో ఏంటంటే మీరు ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు కమెంట్స్లో కొంచెం మెన్షన్ చేయండి ఎవరెవరు బుక్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే. అండ్ బుక్ చేసుకున్న వాళ్ళకు ఒక నమ్మకం అనేది వస్తుంది, వీళ్ళు బుక్ చేసుకున్నారు కదా అని. మిమ్మల్ని వెంటనే బుక్ చేసుకోమని చెప్పట్లేదండి, నేను నైట్ మెసేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్తున్నాను నేను. వాళ్ళు చెక్ చేసుకోండి, మీకు నమ్మకం వచ్చిన తర్వాత తీసుకోండి కన్ఫామ్గా. ఇప్పుడు పెట్టగానే ఇప్పుడు తీసుకోమని కూడా ఏం చెప్పట్లేదు. అండ్ శారీస్ అవైలబుల్ ఉంటే మీకు ఒకవేళ దొరకొచ్చు, మీకు కావాల్సుకున్నప్పుడు, మీకు నమ్మకం కుదిరినప్పుడు ఆ శారీ మీకు నచ్చిన శారీ ఉంటే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది. నిన్న మీరు నైట్ అడిగిన శారీ అయితే అవైలబుల్ ఉంది. బట్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటే తీసుకుంటాం, ఆన్లైన్ నమ్మలేమని చెప్పేసి అన్నారు. అండ్ ఈరోజు స్పెషల్గా వీడియో మీకోసమే, నైట్ కూడా మీకు చెప్పాను ఆ డీటెయిల్స్ అన్ని, నేను ఎవరెవరు బుక్ చేసుకున్నానని చెప్తానని చెప్పేసి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన కస్టమర్స్ అందరూ కింద కమెంట్లో కొంచెం మెన్షన్ చేయండి. అండ్ కొంతమందికి కమెంట్ లైక్ సబ్స్క్రైబ్ గురించి కొంచెం డౌట్స్ ఉన్నాయండి. కొందరు ఏం అడుగుతున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ అండ్ షేర్ చేస్తే అమౌంట్ ఏమైనా కట్ అయిపోతుందేమో అండి మా అకౌంట్లో నుండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ విషయం తెలియని వాళ్ళకే చెప్తున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేస్తే మీ డబ్బులు ఎలాంటివి కట్ అవ్వడం లాంటివి ఏమీ ఉండవండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకునేది ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోవడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అనేది మీకు వస్తుంటాయి, దానికోసం. అండ్ లైక్ ఏంటంటే మీరు లైక్ చేసిన తర్వాత నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది నెక్స్ట్. ఇప్పుడు మనం నార్మల్గా జనరల్గా వీడియోస్ చూస్తుంటాం కదా, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి కింద వీడియోస్ అందరివి వస్తుంటాయి. అలా మీరు లైక్ చేయడం వల్ల దీనికి రిలేటెడ్ ఎవరైనా సెర్చ్ చేస్తూ ఉంటే నా వీడియో అనేది అక్కడ రికమెండ్ అవుతుంది. సో అందుకోసమే లైక్ చేయమంటున్నాను. అండ్ కమెంట్ ఎందుకు అని అంటే ఆ కమెంట్ చేయడం వల్ల మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ప్రోడక్ట్ గురించి కానీ ఏమైనా వీడియోస్ గురించి కానీ మీ ఒపీనియన్ అనేది తెలియజేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ కొత్తగా ఉన్న వాళ్ళకు తెలుస్తుంది దాని గురించే. దీనివల్ల మీకు ₹1 అమౌంట్ అనేది ఎక్కడ కట్ అవ్వదు. అండ్ మీ అమౌంట్ వచ్చేసి నాకేమీ రాదు, అది కూడా క్లారిటీకి ఇస్తున్నాను. దీని గురించి టెన్షన్ పడదు, తెలియని వాళ్ళ కోసమేనండి, అందరు తెలిసిన వాళ్ళే ఉండరు కదా, తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను. నేను అడిగారు అందుకనే చెప్తున్నాను, నేను నేమ్ అనేది మెన్షన్ చేయట్లేదు. కొంతమందికి అందరికీ తెలిసిన వాళ్ళు ఉండరు కదా. అండ్ లైక్ చేస్తున్నారు అండ్ కమెంట్ బాక్స్లో మాకు అది ఎంటర్ చేయడం రావట్లేదు అని చెప్పేసి నార్మల్గా కాల్ మెసేజ్ చేసేసి వాళ్ళు చెప్తున్నారు, ఈ నెంబర్ వచ్చిందండి మాకు అందులో చేయడానికి రావట్లేదండి. పర్లేదండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు అండ్ లైక్ చేస్తున్నారు. నమ్మకం ఉండి ఇంటి దాకా వచ్చి కొందరు తీసుకొని వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వ్యూస్ అనేది చాలా బాగా వస్తున్నాయి, నేను చెక్ చేస్తున్నాను, ట్రై చేస్తాను స్క్రీన్ షాట్ పెట్టడానికి. వ్యూస్ వస్తున్నాయి అండ్ లైక్స్ కమెంట్స్ అనేవి తక్కువ వస్తున్నాయి. దీంట్లో ఏముండదండి, కొంచెం హెల్ప్ అంతే, సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి మిమ్మల్ని లైక్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం అంతే.
కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దాని ఛానల్లో ఆఫర్స్ అనేవి కంటిన్యూగా ఏదో ఒక డే ఆఫర్స్ అనేవి అవుతూనే ఉంటాయి. ప్రజెంట్ వచ్చేసి నా ఓన్ స్టాక్ ఇది నేను తీసుకొచ్చి పెట్టాను కాబట్టి నేను 1 శారీ ఫ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశాను లక్కీ టిప్లో. ఎవరైతే శారీస్ బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న వాళ్ళందరి నేమ్స్ చిట్స్లో రాసి వాళ్ళు తీసిన తర్వాత ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళకి ఒకసారి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందండి, కొంతమంది ఇట్లా 1 శారీ తీసుకున్న వాళ్ళ 1 వస్తుంది. అండ్ ఈ మాధవి గారు పాల్వంచ వాళ్ళు ఏంటంటే 3 శారీస్ తీసుకున్నారు, తన నేమ్ 3 టైమ్స్ రాయాల్సి వస్తుంది. నేను మొన్న వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేశాను, మీరు ఎన్ని శారీస్ తీసుకుంటే మీ నేమ్ అన్ని టైమ్స్ రాస్తానని. రాసి ఆ చిట్ అనేది మండే రోజు మార్నింగ్ తీస్తాను, మండే రోజు పక్కా కొరియర్ చేస్తాను. ఆ ఇద్దరు కొరియర్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి చెప్పుకోవడం జరిగింది, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఎందుకంటే 2 కొరియర్స్ ఉన్నాయి, మేము అంత లాంగ్ వెళ్ళి ఆ 2 పార్సల్స్ కోసము మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, మండే దాకా ఈ ఆఫర్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాను. మండే రోజు పక్కా చేస్తాను. అండ్ సాటర్డే రేపు ఎల్లుండి కొరియర్స్ ఎలాగో స్ట్రక్ అవుతాయి, మీ కొరియర్ ఎక్కడ ఉన్నదో అలానే ఉంటుంది కాబట్టి ఓకే అన్నారు, కస్టమర్స్ కూడా ఓకే అన్నారు. దాంట్లో ఎలాంటి ఇష్యూ లేదు, కస్టమర్స్ ఓకే అన్నారు, నాకు ఏ ప్రాబ్లం లేదు. మండే రోజు వరకల్లా కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకుంటే చూసుకోండి. ఆ రోజు వరకల్లా అయితే ఆ రోజు మండే రోజు మాత్రం పక్కా కొరియర్ చేస్తాను. ఆ రోజు మార్నింగ్ నేను వీడియో తీసి పెడతాను ఎవరికి వచ్చింది శారీ అని చెప్పేసి. మ్యాక్సిమం వీలైతే ఆ శారీ కొరియర్ వాళ్ళకి కనుక వచ్చి ఉంటే ఆ కొరియర్లో అదే శారీతో పాటు ఈ శారీ పెట్టి పంపించేస్తాను. అండ్ నియర్ బై ఉన్న వాళ్ళకి మాత్రం నేను మీకు చూపిస్తాను ఎవరికి వచ్చిందో, దానిపైన నేము, కస్టమర్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ ప్లేస్ అనేది రాసి నెంబర్ లాస్ట్ 3 డిజిట్స్ అనేది రివీల్ చేయకుండా ఇలా ఫింగర్ పెట్టేసి చూపిస్తాను. అండ్ మీకు మీ నెంబర్ ఏదనేది చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరు రిటర్న్ మెసేజ్ చేసి నియర్ బై ఉన్న వాళ్ళకి కనుక వస్తే వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో మొత్తం కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మంచిగా వీడియోస్ అన్ని చూసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.